23వ అధ్యాయం యోబు 23:12 వచనం. యోబు 23:12. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగుటలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. మరలా అందరం కలిసి చదువుకుందాం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగుటలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. ఈ మాటను మనం గ్రహించినట్లు ప్రభు యొక్క సహాయం కొరకు చూస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మా గొప్ప దేవ, ఉదయంలో మీకే స్తుతి వందనం సమర్పిస్తున్నాం. మరి మాసపు ప్రభు ఉద్యమను మమ్మల్ని సమకూర్చిన మీ నమ్మకత్వమునకై వందనములు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో చేరి సజీవులమై మిమ్మల్ని స్తుతించుటకు, ఘనత ప్రభావములు చెల్లించుటకు మా ఎడల దయగల దేవుడు అని మీ నోటి మాట చొప్పున మమ్మల్ని కలుగు చేసి మా ప్రభు ఈ స్థలంలో చేర్చినందుకు ఈ దినమును బట్టి ఎంతగానో ప్రస్తుతిస్తూ ఉన్నాం. దేవుని ఘనమైన నామమును ప్రస్తుతించుటకు, గొప్ప చేయుటకు, జిహ్వాలను అర్పించుటకు మా ప్రభు మా తలంపులను మీ వైపు త్రిప్పించమని, ఆరాధన కొరకు సిద్ధపరచమని కోరుతున్నాను. మీ మహత్తు గల మాట చేత సమస్తమును సృజించిన దేవుడవు, అలాగనే మా స్వాభిప్రాయం ఎంత మాత్రము పనికిరాదని గుర్తెరిగిన వారమై మీకు నమస్కరిస్తున్నాం. అలాగే మరి దీన్ని వివరించుటకును, దీన్ని గుర్తెరుగుటకును, మరి ఒకసారి మీ నామ ప్రభావమును, ప్రశస్తతను గుర్తెరుగునట్లుగా నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకొని అల్పుణ్ణైన నన్ను కనుకరించి సహాయం చేయమని కోరుతూ ఉన్నాం. ఇలాగూ ప్రతి స్థలములోనూ మీ నామం పేరట చేరిన వారు, మీ నామం పేరట మీ సన్నిధిలో నిలువబడిన వారు కూడా మీ కృపనందునట్లు, రెండంతల ఆత్మాభిషేకమునందునట్లు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి వందనములు చెల్లిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ మాటను చూస్తూనే దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి గొప్ప ప్రభావమును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఏమంటే, సృష్టి ఆరంభము నుండి కూడా ఉన్నటువంటి ఈ మాట తన మహత్తు గల మాట, అలాగనే మహాప్రభావము, మహాశక్తివంతమైనటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. కలుగునుగాక అని అనగానే మరి సృష్టి అంతా కలగటం, ఏర్పడటము మనం చూస్తున్నాము. అలాగనే మరి ఆదికాండం 1వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే మరి సమస్తము కూడా తన నోటి మాట చేతనే సృష్టించినాడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని బలపరిచేటటువంటి మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. సో ఈ 3వ వచనంలో మొదటి భాగము, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనాయి. నిన్న మొన్న చూస్తుంటే ఒక అతను ఇంకా ఈ ఎవల్యూషన్ థియరీ, అణు సిద్ధాంతాన్ని మాట్లాడుతున్నాడు. మరి ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు మనుషులు, ఎంతోమంది ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు. అయితే దేవుని మాట వలన నిర్మాణమైనవి. ఈ దేవుని ఒప్పుకోవటం అనేది మనుషుల వల్ల కావట్లా. దేవుని మాటను ఆలకించటం, దేవుని మాటలో ఉన్నటువంటి శక్తిని గ్రహించటం అనేది ఇంకా కొంతమంది వాళ్ళ వల్ల కావట్లేదు. అందుకని ప్రపంచంలో నిర్మితమైనటువంటి దేవుని వాక్యము ఈరోజు
మనలను దర్శించడం ద్వారా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా ప్రపంచమంతటా ఈరోజు ప్రభు సన్నిధిలో చేరినటువంటి వారు కూడా వాళ్ళు గ్రహిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో శాస్త్రులు పరిసయ్యులు ఆయనను ప్రశ్నిస్తున్నారు, నీకెవరిచ్చారు ఈ అధికారం, నీకెక్కడిది, నువ్వు దేన్ని బట్టి నువ్వు ఈ మాటలు పలుకుతున్నావు, నీ మాటలు ఏంటి గంభీరంగా ఉన్నాయి, దేని ఆధారంగా నువ్వు మాట్లాడుతున్నావు అని ఆయన అడుగుతున్నారు. అడిగితే ఆయన చెప్పాడు, దేవుని వాక్యం అందరి దగ్గరికి వస్తుంది కదా, ఎవరెవరికి దేవుని వాక్యం వచ్చినో వారందరూ కూడా దైవములు అని నేను అంటున్నాను. మీ గ్రంథాల్లో మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది మీరందరూ చదివారు, దీన్ని గ్రహించరేంటి, ఈ మాటను అంగీకరించరేంటని ప్రభు అడుగుతున్నాడు. చూద్దాం ఆ మాట. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. లేఖనము నిరర్ధకము కానేరదు, దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములు. నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటావేంటి, పరలోకం నుంచి వచ్చావని చెప్పుకుంటావేంటి అని అడుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బొమ్మలను పూజించడానికి అలవాటు పడిన వాళ్ళు, రకరకాల ఆకారాలను పూజించడానికి అలవాటు పడినటువంటి వాళ్ళు అంతవరకే ఆలోచించారు. కానీ ఈయన ఎవరు అని చూడటం కానీ ఆలోచించటం కానీ, మరి ఇలాగూ 600 సంవత్సరాలకు ముందే ప్రభువు యొక్క పుట్టుకకు ముందే ఈ మాట ప్రకటించబడినప్పటికీ ఆలకించట్లేదు. ఎందుకంటే మరి శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళు వాళ్ళ శాస్త్రాన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు. శాస్త్రాన్ని మించినటువంటిది దేవుని పుట్టుక. ఈ సంగతులన్నీ కూడా దేవుని వర్ణించడం అనేది మనుషుల యొక్క ఆలోచనకు మించినటువంటిది. అయినా కూడా మనుషులు పొరబడకుండా మనుషుల కొరకు, శాస్త్రుల కొరకు, జ్ఞానుల కొరకు, అజ్ఞానుల కొరకు కూడా ఈ మాట చెప్పబడి ముందుగానే రక్షకుడు పుడుతున్నాడని చెప్తే ఆలకించలేదు. జ్ఞానుల ద్వారా చెప్పబడినటువంటి మాటను అంగీకరించడం లేదు, ఒప్పుకోవడానికి వాళ్ళకి సరిపోవటం లేదు. ఎందుకంటే నాకంటే ఇంకా ఆలోచించే వాళ్ళు ఎవరు, నాకంటే శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరు, నాకంటే జ్ఞానం గల వాళ్ళు ఎవరని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది. అయితే దేవుని మాట, కుమారుడా నువ్వు వెళ్ళాలి, భూలోకమునకు వెళ్ళాలి, చాలా గొప్ప మరి ప్రయత్నంతో నిన్ను పంపిస్తున్నాను, చాలా గొప్ప మాటతో నిన్ను నేను పంపిస్తున్నాను అని చెప్పాడు ప్రభు. తండ్రి చెప్పినప్పుడు తండ్రి యొక్క మాటను ఆలకించి తండ్రి యొక్క మాటను తాను ఎంతగానో తీసుకొని ఆ మాటను బట్టి కిందకు వచ్చాడు. ఆయన పరలోకం విడిచిపెట్టి వచ్చాడు. ఎంతో గొప్ప మహిమ వదిలిపెట్టి దూతల చేత, కెరూబుల చేత, శరాపుల చేత పొగడబడుతూ మరి ఉన్నటువంటి దేవుడు ఆ మహిమ అంతటిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చింది ఏమంటే, ఈ చండాలకు లోకానికి వచ్చింది ఏమంటే, స్వార్థపరుల యొక్క లోకానికి వచ్చిన కారణం ఏమంటే, అనేక మంది తనను డిగ్రేడ్ చేయగలిగినటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చిన కారణం ఏమంటే తండ్రి యొక్క మాటను బట్టి వచ్చినాడు. కానీ మరి ఏమీ కాదు. భూలోకమునకు వెళ్ళు అని తండ్రి చేత పంపించబడినాడు. తండ్రి ప్రతిష్ట చేసి నన్ను పంపినటువంటి వాడిని మీరు అంగీకరించకపోతే మీకు కనపడకుండా పైన వాటిని ఇంకేమి మీరు ఆలకిస్తారు అని దేవుడు అడగటం జరుగుతుంది. యేసుక్రీస్తు అడగటం జరుగుతుంది. మరొక భాగం చూద్దాం. ఈ దేవుని వాక్యం వచ్చినప్పుడు ఎట్లనైతే సృష్టి అంతా కూడా చేయబడిందో, మనం పాత నిబంధనలో చూస్తే తండ్రి అయిన దేవుని వాక్కు, యెహోవా వాక్కు ఇలాగూ ప్రత్యక్షమాయను ఎన్నో చోట్ల ఉంది. ప్రతి గ్రంథంలో ఈ మాట ఉంది. పాత నిబంధన అంతా కూడా ఈ మాట మనకు కనపడుతుంది. దేవుని వాక్కు ప్రత్యక్షమైంది కానీ, వినపడింది కానీ, దేవుని వాక్కు చేస్తున్నటువంటి పనులను చూచారు కానీ దేవుణ్ణి చూడలేదు. మోషేని పిలిచినప్పుడు ఎవరు పిలుస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు,
ఎటువైపు నుంచి వస్తుంది శబ్దం అని చూచాడు. చూసి చివరికి పొద మండుతున్నప్పుడు అక్కడికి వెళ్ళాడు. నువ్వు ఎవరు మాట్లాడేది అని అడిగాడు. మోషే అడిగాడు. నేనే. నువ్వెవరు? నేను ఉన్నవాడను. ఈరోజు కూడా అందరి దేవుళ్ళ పేరు జ్ఞాపకం చేసుకొని ఎక్కడున్నారా అనకపోతే తృప్తిగా ఉండదు. ఎక్కడున్నారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. మీకు చిన్నపిల్లలు కదా, మీకు ఆ మాట తెలియదు. దేవుడు ఎక్కడున్నాడు ఈరోజు కూడా ఆలోచిస్తున్నారు. అందుకని అంటాడు, తడివి చూడకుండా ఎక్కడున్నాడో తెలుసుకోకుండా. గుడ్డి వాళ్ళు మాత్రమే తడివి చూస్తారు, తడివి చూడకుండా వాళ్ళు ఏం తెలుసుకోలేరు. అయితే నువ్వు 2 రూపాయలు ఇచ్చావా, 5 రూపాయలు ఇచ్చావా, 100 రూపాయలు ఇచ్చావా, అది కూడా వాడు దాన్ని తడివి చూసే ఆ మనీ ఎంత కలదో గుడ్డివాడు చెప్పగలరు. దేవుణ్ణి కూడా అలాగ తడివి చూడాలని ఇప్పుడు కూడా చూస్తున్నారు. నేను వచ్చాను, మీ దగ్గరే ఉన్నాను, నా మాట వినండి, ఎవరికి నమ్మబుద్ధి కావట్లా. అసలేమీ జ్ఞానం లేని వాళ్ళు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకని? ఈ దేవుడు మన దేవుడు కాదు. అది ఒకటి బాగా మనుషుల హృదయాల్లో నాటుకుపోయింది. మన దేవుడు కాదు. ఎవరైతే దేవుని వాక్యము చేత స్పృశించబడ్డారో, దేవుని మాటలు ఎవరి హృదయంలో ఎవరిని తట్టినవో వాళ్ళు మాత్రమే గ్రహిస్తారు. తెలియకుండా మీటింగ్లో కూర్చున్నా కానీ దేవుణ్ణి దర్శించినప్పుడు, దేవుని మాటలు దర్శించినప్పుడు వాళ్ళు మీటింగ్లో చేయెత్తేది, నా కోసం కూడా ప్రార్థన చేయండి అని. అప్పుడు వాళ్ళు దేవుని కొరకు మీటింగ్లో తీర్మానం చేసుకునేది. ఎవరంటే దేవుని వాక్యం వాళ్ళకి తాకుతుంది. లేకపోతే ఎవరో ఏంటో వాళ్ళకి తెలియదు. కొత్త వాళ్ళు వచ్చినా, హిందువులు వచ్చినా, ఇంకే వాళ్ళు ఏ మతం వాళ్ళు వచ్చినా కూడా దేవుని వాక్యం వాళ్ళని తాకినప్పుడు మాత్రమే వాళ్ళు అంగీకరించడం జరుగుతుంది. ఫలానా దేవుని మాటలు నాకు అర్థమైంది, నేను గ్రహిస్తున్నాను అని అప్పుడు చెప్తారు. ఈ దినాల్లో ఎంతోమంది దగ్గరికి, మరి అర్హత లేనటువంటి వాళ్ళ దగ్గరికి దేవుని వాక్యము వస్తుంది, తెలుసుకుంటున్నారు. చాలా విపరీతమైన సాక్ష్యాలు మనం వింటున్నాం టీవీల్లో, మరి అలా ఇంటర్నెట్లో ఎన్నో రకాల మాటలు, దేవుని మాటలు మనం వింటున్నాం. కఠినమైనటువంటి విషయాలు మనం వింటున్నాం. పూర్వకాలం ముందున్నటువంటి భక్తులు కూడా ఇలాగనే దేవుని వాక్యము చేత వాళ్ళు మరి బ్రతికించబడ్డారు. దేవుని వాక్యం చేత వాళ్ళు బ్రతికించబడి హృదయంలో, ఆత్మ బ్రతికించబడాలి. నేను క్రాప్కి వెళ్ళేటటువంటి ఒక అతను ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే వాళ్ళ తమ్ముడు నమ్ముకున్నాడు. వాళ్ళ తమ్ముడు మీటింగులు పెట్టించేటప్పుడు ఈయన వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి చందాలు పోసేసి మీటింగ్ కోసం డబ్బు వస్తాడు. కానీ ఈయన ఇంకా నమ్మల. అప్పుడు ఈ మాటలు చెప్తున్నప్పుడు, నువ్వు చేసేదంతా వేస్టే, నీ ఆత్మ వెలిగించబడాలి అనేటటువంటి మాట నా నోటి వెంట వచ్చింది. అది పట్టుకుంది ఆయన. ఆత్మ వెలిగించబడాలా? ఎక్కడుంది ఆత్మ? ఎవరిస్తారు అని అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంకా అతని కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ వెలిగించబడినప్పుడు వాళ్ళు దేవుని చూడగలుగుతారు. ఆత్మ దేవునిదే. సామెతల గ్రంథంలో చూస్తాం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆ దీపం వెలిగించబడాలి. అప్పుడు మారు మనసు పొందేది. ఆ దినము సెకండ్ బర్త్డే అనేది వస్తుంది. దాన్ని బట్టి ప్రభు యొక్క వాక్యము బలంగా మనం తాకుతుంది. ఎంత బలంగా అంటే మనం ఫీల్ అవ్వలేము, అంత బలంగా తాకుతుందన్నమాట. మరి ఒక ఆఫీసులో నుండి 2 బయటకు వచ్చారు. అవుట్ రీచ్ బయటకు వెళ్ళాలి. ప్రక్కన ఏదో ఒక బిల్డింగ్ దగ్గర ఒక అతను కూర్చొని ఉంటే అతని చేత ఏం చెప్పకుండా ఊరికిన 4 మాటలు అనిపించాడు మారు మనసు కోసం. అతను చెప్పినటువంటి మాట వెంటనే ఆ ప్రార్థన చేయగానే, అరే ఐ నెవర్ హ్యాడ్ దిస్ ఫీలింగ్ అని వెంటనే అనేసాడు అతను. ఆ 4 మాటలు చెప్పగానే, పాపం ఒప్పుకోగానే. మరి అంతగా మునుపు మనకి ఎప్పుడూ తెలియనటువంటి ఒక స్పర్శ, దేవుని స్పర్శ అనేది మనలో కలుగుతుంది.
దేవుడు మన హృదయంలో పుట్టించినటువంటి ఆయన మాట యొక్క ఎబ్రీ పత్రికలు ఏమన్నాడు ఇప్పుడు నేను చదివిన భాగంలో, మహత్తు గల మాట చేత సృజించినటువంటిది మన హృదయాన్ని, మానవుల హృదయాన్ని తాకగానే ఏమవుతుంది? వేడి వస్తుంది, వేడి పుడుతుంది. ఆ వేడిని తట్టుకోలేక మందిరంలోనికి రాలేదు. వేడి కొడుతుంది అనమాట. తెలియనట్లుగా వెంటనే గుండె కొంచెం స్పీడ్ పెరుగుతుంది దేవుని మాట వినపడినప్పుడు. ఇది చాలా విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు దాకా మనకు తెలియదు కదా. మనతో కూడా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినట్టు ఉన్నా కానీ అది కొంచెం వేరుగా ఉంటుంది. దేవుడు మాట్లాడినప్పుడు వేడి పుడుతుంది. ఆ వేడికి తట్టుకోలేరు అన్నమాట. ఎవరన్నారు ఆ మాట? లూకాసు వార్త చివరి అధ్యాయంలో ఎమ్మాయి గ్రామంలో నడుస్తున్న శిష్యులు వాళ్ళు ఏమన్నారు? మన హృదయములలో మండుచున్న మంట మండలేదా? అది ఈ మాటకు రుజువు. హృదయంలో మంట మండుతుంది. ఈ మంటకు తట్టుకోలేరన్నమాట. ఎవరు దేవుని చేత ప్రేరేపించబడిన వాళ్ళే ఈ మంట తెలుసుకొని ఆలయంకు వస్తారు, దేవుణ్ణి అంగీకరిస్తారు. అందుకని దేవుని వాక్యము రాగానే స్పృశించుకొని ఎ టచ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెంటనే వేడి పుడుతుంది. మరి తెలియనటువంటి శరీరంలో ఒక అనుభూతి అన్నమాట. ఏ సపరేట్ టచ్, ఏ సపరేట్ ఫీలింగ్. అది మొదట దేవుని వాక్యము మనం టచ్ చేసినప్పుడు వచ్చేటటువంటి. తర్వాత దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనలను బ్రతికిస్తుంది. ప్రభువు చెప్పినప్పుడు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు అనగానే వాళ్ళు శుద్ధులయ్యారు. నా సంగతి కూడా అంతే. పుట్టినప్పుడు ప్రాణం లేకుండా పుట్టాను, అసలేం కొంచెం కూడా ప్రాణం లేదు. అయితే మా పెద్దమ్మ గారు చాలాసేపు తాను ఒట్టి మాంసపు ముద్దని దిండు మీద పెట్టుకొని ప్రార్థన చేసిన మాటకి దేవుడు నువ్వు బ్రతుకు అని అన్నాడు. అప్పుడు ప్రాణం వచ్చింది. కొన్ని గంటల తర్వాత యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం. చాలా మరి విపరీతమైనటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. ఆరో వచనం. అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకోమని నీతో చెప్పి తిని, నీవు ఆ రక్తంలో పొర్లి ఉన్న నువ్వు బ్రతుకుమని నీతో చెప్పి తిని. ఒక వచనంలోనే 2 సార్లు ఉన్నది, నీవు బ్రతుకు. అట్లాగా నాకు ప్రాణం వచ్చింది. దేవుని మాటలో ఉన్న ప్రభావమును అప్పుడే నేను ఎరుగుదు. దాన్ని బట్టి బ్రతికి మరి ఈరోజు వరకు జీవించి ఉన్నాను. ఇప్పుడు 68 సంవత్సరాలు. దేవుని మాట మరి శత్రువుతో మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు దేవుడు? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమంటే యేసు ప్రభు శత్రువుకి ఇచ్చినటువంటి సమాధానం ఇది. ఇలా వ్రాయబడి ఉంది, ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉంది. అప్పుడు దేవుని వాక్యమును గుర్తు చేశాడు. కానీ ఈ మాట నాకు తెలుసు అని చెప్పలేదు యేసుక్రీస్తు కూడా. దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది అని చెప్పినప్పుడు దేవుని వాక్యం అని చెప్పగానే ఏం చేసింది? శత్రువు వదిలిపెట్టేసింది. ఇంకొక శోధన చెప్పడానికి, ఇంకొక శోధన తీసుకురావడానికి, ఆయనకు ఆశ పెట్టడానికి మరి పర్వతం మీదకు, యెరూషలేము శిఖరం మీదకి తీసుకెళ్ళింది. కనుక దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. క్వికెన్ అంటాడు ఆ మాట. దేవుని నోట నుండి వచ్చేటటువంటి మాట మనల్ని బ్రతికిస్తుంది. మరి అది ఇంకా మనకు యెషయా గ్రంథం 55వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఇవన్నీ మనం తెలిసినటువంటి మాటలు, క్రొత్త మాటలు ఏం చెప్పట్లేదు నేను. యెషయా గ్రంథం 55వ అధ్యాయము.
చూడండి 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. దేవుని నోట నుండి వచ్చే వచనము ప్రతి మాట కూడా మనల్ని బ్రతికిస్తుంది. భోజనం చేసిన తర్వాత ఎంత తృప్తిగా ఉంటుందో అంతకంటే ఎక్కువ తృప్తి దేవుని మాటల వలన కలుగుతుంది. మనం తెలుసుకుంటాం, చదువుతూ ఉంటే అర్థమవుద్ది. ఏ సాటిస్ఫాక్షన్ మనకి ఇష్టమైనటువంటిది మరి ఇంట్లో చేసిందో కొని మనం తింటే ఎంత తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇష్టమైనటువంటి పదార్థం కనుక మనము సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తాం. మోర్ సాటిస్ఫాక్షన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే మరి దావీదు అన్నాడు, జుంట తేనె ధారల కంటే క్రొవ్విన మెదడు కంటే. తెలుసా పువ్వు ఎప్పుడైనా తిన్నారా మీరు? ఫ్యాట్ ఎప్పుడైనా తిన్నారా? మేక మాంసం తెచ్చాం, పువ్వు తిన్నారా? చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఎక్కువ తినకూడదు. ఏంటి క్రొవ్విన మెదడు దొరికిన దానికంటే అంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆ మాట చూడండి. 55:10 భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగుర్చి ఫలించును. తర్వాత 11లో మాట చూడండి, నిష్ఫలముగా నా యొద్దకు మరలక. వేస్ట్గా రాదు. మనము ఇప్పుడు ఎవరితోనైనా మాట్లాడుతున్నాం, వాడు మన మాట వినకుండా వెళ్ళిపోతే అది వేస్ట్ అయిపోద్ది. దేవుడు మాట్లాడింది ఏది కూడా వేస్ట్ అవ్వదు. ఆ మాట చూడు, వర్స్ 11. నిష్ఫలముగా తిరిగి రాదు. అట్లా అంటే ప్రతి మాట కూడా ఫలిస్తుంది. ప్రతి మాట కూడా మనకెంతో సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, మనకు తృప్తి కలుగుతుంది. దాని కొరకు దేవుని మాటను బట్టి మనల్ని బ్రతికించినందుకు, మనల్ని పోషిస్తున్నందుకు దేవుని మాటలు ఇంత గొప్పవి అని చెప్పి గొప్ప మాటల చేత మనలను తృప్తిపరుస్తున్నటువంటి దేవుణ్ణి స్తుతించి మహిమపరచాలి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎఫెసీ పత్రిక 4:29 ఎఫెసీ పత్రిక 4:29 మేలు కలుగునట్లుగా వినువారికి మేలు కలుగునట్లుగా, దేవుని మాటలు వినువారికి మేలు కలుగునట్లుగా. మనుషులు కూడా మాట్లాడతారు, మరి మేలు కొరకే మంచి సలహాలు ఇచ్చి పంపిస్తారు. అయితే దేవుని మాటలు మాత్రం తప్పకుండా మేలు కలిగిస్తాయి. దేవుని మాటలు కొంతవరకే నెరవేరటం కాదు, పూర్తిగా నెరవేరుతాయి. వినువారికి మేలు కలుగునట్లు మీకు, నాకు, ఇక్కడ ఉన్నటువంటి మనకు మేలు కలగటానికి ఫార్చ్యూన్ అంటారు ఇంగ్లీష్లో. గుడ్ ఫార్చ్యూన్, బ్యాడ్ ఫార్చ్యూన్ కూడా ఉంది. గుడ్ ఫార్చ్యూన్, మేలు కలుగునట్లు. ఈ మాట ఇర్మియా గ్రంథం 29వ మనకు తెలుసు. మేలు కొరకే నేను మీకు చెప్తున్నాను అంటాడు. ఈ మాట తెలిసినటువంటి మాటే. అందుకని వినువారికి మేలు కలుగునట్లు దేవుని వాక్యము మన యొద్దకు పంపించబడింది, మనకు వినిపించబడింది. మనము దాన్ని తెలుసుకున్నాం, మనము దాని ద్వారా బ్రతికింపబడినాము, సజీవులుగా ఉన్నాము, పోషించబడుతుంది. దీన్ని అబ్రహాము ముందే గుర్తించి ప్రభువు చెప్పినటువంటి మాటను బట్టి, మరి నీ బంధువులందరినీ వదిలిపెట్టి బయటకు వచ్చాయి, నేను చెప్పే చోటుకి వెళ్దాం పద అంటే బంధువులు మొత్తాన్ని వదిలేసి తన కుటుంబము, తన ఆస్తిని, తన పశువుల మందం తీసుకొని వచ్చేసాడు. అలాగా దేవుని మాటలకు ఎంత విలువ ఇస్తున్నాడు. ఉన్న ఊర్లోనే ఉండటం, వదిలిపెట్టకుండా ట్రాన్స్ఫర్ వస్తే, ప్రమోషన్ వస్తే వదిలిపెట్టి వెళ్ళడం చాలామందికి ఇష్టం లేదు. ఎట్లయినా సరే ఇక్కడే ఉన్న ఊర్లోనే ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అలా లేకుండా తనకు అక్కడ ఎంత భూమి ఉందో తన పేరిట చాలా ఆస్తిపరుడు అబ్రహాం. అయితే అవన్నీ వదిలిపెట్టేశాడు.
వ్యవసాయం అంతా వదిలిపెట్టేశాడు. తన కుటుంబాన్ని మాత్రం తీసుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే దేవుడు చెప్పాడు అని చెప్పి అంతగా దేవుడిని నమ్మినందున అలాగే వెళ్ళిపోయాడు, బయటకు వెళ్ళిపోయాడు. అట్లాగే కుమారుడు పుట్టినప్పుడు కూడా కొడుకు పుడితే ఏం చేశాడు? దేవుడు పిలిచాడు. పిలిచి నీ కుమారుని నాకు బలిగా అర్పించు అని అడిగాడు. ఒక్కడే కొడుకు, ఎవరు లేరు, తర్వాత ఆడపిల్లలు లేరు, ఒక్కడే. అది కూడా చాలా వయసు వచ్చిన తర్వాత పుట్టాడు. వాళ్ళు వదులుకుంటారు ఎవరైనా? ఏమన్నా జరిగితే ఏమవుతుంది? వాళ్ళ ప్రాణం పోయినంత సమానమేది. అయినా కూడా దేవుని మాట చెప్పగానే తన కొడుకుని తీసుకొని మోరియా పర్వతం మీద, అని కూడా చెప్పలా దేవుడు, నేను నీకు చూపించబోవు ఒక పర్వతం మీద. అక్కడికి వెళ్ళిన తర్వాత మోరియా పర్వతం కనపడింది. ఇద్దరు కలిసి కొండ ఎక్కారు. కట్టెలు పేర్చారు, కట్టెలు తీసుకెళ్ళారు, పేర్చారు. కొడుకును బంధించి దాని మీద పడుకోబెట్టాడు. అప్పుడు పరిస్థితి ఏంటో ఆలోచించాను, ఎంత కఠినంగా ఉంటుంది. కానీ దేవుని మాట విని కొడుకును చంపడానికి, బలి ఇవ్వడానికి తాను కోరుకున్నాడు. అప్పుడు దేవుని స్వరం అక్కడ వినపడింది, ఆగు. దేవుడు మనకిచ్చిందే మళ్ళీ దేవుడు అడుగుతాడు, ఇచ్చేయమని అడుగుతాడు. తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? మీ అనుభవంలో ఉందా ఎప్పుడైనా? దేవుడు మనకిచ్చినటువంటి దాన్ని మళ్ళీ తనకి ఇచ్చేయమని అడుగుతాడు. మెడ్రాసులో ఫిలిప్ గారు కుమార్తె తను కష్టపడి చదివి మెడికల్ ఎంట్రన్స్కి వెళ్తే అక్కడ ఇంటర్వ్యూలో ఆఫీసర్స్ ముందు కూర్చొని, మెడికల్ కాలేజీ ఆఫీసర్స్ ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేసింది. వాళ్ళు ఈ పాప చెప్పినటువంటి మాటలకు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఓకే, సెలెక్టెడ్ కో. ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అడిగాడు, ఇది నాకు ఇచ్చేసి, నువ్వు డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు కదా, నాకు ఇచ్చేసి వదిలిపెట్టేసి. సరే ప్రభు అంది. ఆ తర్వాత మెడిసిన్ వదిలిపెట్టేసి ఎంఎస్సి చదివి ఓషనోగ్రఫీ చేసి సముద్రాన్ని గురించి నేర్చుకొని, సముద్ర భాగంలో ఉన్నటువంటి విషయాలన్నీ నేర్చుకొని ఏం చేసిందంటే, సముద్రంలో ఒకవైపున ఒక పక్కన పెద్ద పెద్ద ఆలుచెప్పులు ఉంటాయి, మనం చూసే కాదు, చాలా పెద్ద ఆలుచెప్పులు ఉంటాయి. వాటిని గురించినటువంటి రీసెర్చ్ చేసి, ప్రయోగం చేసి, చదివి, వాటి సముద్రం లోపలికి వెళ్ళి ఆలుచెప్పులు పోగేసుకొని తీసుకొచ్చి వాటిలో ఉన్న ఆహారపు విలువ ఏంటో పుస్తకాల్లో ఉంటుంది. అవి చదివి ఆ ఆలుచెప్పులు ఓపెన్ చేసి వాటిల్లో ఉన్న పురుగులను వేరు చేసి అవి కూర వండి చూపించాలి. ఆ సముద్రం ఒడ్డునున్న పల్లెకారులకు చూపించాలి, ఇలా మంచిది, ఇది తింటే మంచిది అని చూపించాలి. చూపిస్తూ దాని వాళ్ళ ముందే కూర వండి చూపించింది ఆలుచెప్పులు. మనం నత్తల కూర తింటాం, ఇక్కడ ఆలుచెప్పులు అందరికి అలవాటు లేదు. అయితే సముద్రం అడుగునున్నటువంటి ఆలుచెప్పులను తీసుకొని వచ్చి కూర వండి చూపించింది. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వచ్చారు అక్కడికి, వాళ్ళ ముందే వంట చేసింది. పల్లెకారులు తింటూ ఉండగా, సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఆ పనులు చేసే వాళ్ళు తింటూ ఉండగా ఈ ప్రొఫెసర్లు కూడా ఈ కూర తిని చాలా టేస్టీగా ఉందని చెప్పి ఆమెకు మార్కులు వేశారు. మెడిసిన్ సీటు వదిలిపెట్టినందుకు దేవుడు ఏం ఘనత ఇచ్చాడు? యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది. అలాగనే రైఫిల్ షూటింగ్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఇలాంటి ఘనత ఆ పాపకు దేవుడు ఇచ్చాడు. ఎందుకు? దేవుని మాట విన్నందుకు. సో మీకు అర్థమైందా? దేవుని మాట వినటం ఏంటో ముందు మీరు వినాలి. చాలామందికి చెప్తాను ఈ మాట నేను, దేవుని మాట వినాలి. ఒక చిన్నవాడు ఉన్నాడు, దేవుని మాట విన్నాడు. ఎవరు చెప్పండి? సమూయేలు. దేవుని మాట విన్నాడు. 2 సార్లు అర్థం కాదు, తర్వాత దేవుని మాట ఏంటి అనేది అర్థం చేసుకున్నాడు. మీతో కూడా చిన్నవాళ్ళు కనుక మీతో కూడా దేవుడు మాట్లాడినప్పుడు మొదట మీకు అర్థం కాదు. డాడీ ఏంటి పిలిచారు అని అడుగుతారు డాడీ దగ్గర. లేకపోతే ఇంట్లో తెలిసిన వాళ్ళు తాతయ్య ఉంటారు, తాతయ్య దగ్గర పిలిచావా, ఏం చెప్తున్నావు అని అడుగుతారు. నేను పిలవలేదు, నేనేం చెప్పలేదు అని అంటే అప్పుడు ఆలోచించాలి. మరి ఎవరు పిలిచారు? బయట ఎవరు లేరు మనకు తెలిసిన వాళ్ళు. ఎవరు పిలిచారు?
అని ఆలోచన చేసి అప్పుడు మీరు అలవాటు చేసుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు అనేది అలవాటు చేసుకోండి. ఎవరో పెద్దగా బయట నుంచి పిలిచినట్టు ఉండదు, చక్కగా స్లోగా ఉంటుంది. అయితే ఇట్ విల్ టచ్ యూ. అది మీరు అలవాటు చేసుకోండి. అంతా ఇంటికి వచ్చి అసైన్మెంట్ అంతా చేసి కొంచెం నీళ్లు తాగి కామ్గా ఉన్న చోట కూర్చొని దేవుడిని అడగండి, ప్రభువా నాతో మాట్లాడండి అని అడగండి. అప్పుడు మీతో మాట్లాడతాడు దేవుడు. ఏ స్పెషల్ టైం, పర్టికులర్ టైం కొంచెంసేపు దేవుని మాటలు మీరు వినొచ్చు. బైబిల్లో ఎంతోమంది భక్తులు ఆయన మాట విన్నారు. దాని ద్వారా ప్రపంచంలో జరుగుతున్న అనేకమైన పరిపాలన పద్ధతులు మరి దేవుడు వాళ్ళకు చెప్పాడు. ఏం పరిపాలన చేయాలి, ఏం మాట్లాడాలి. రాజు అయిన సొలొమోను వీళ్ళందరినీ ఎట్లా పరిపాలన చేయాలి, ఇంత పెద్ద జనానికి నేను ఎట్లా తీర్పు తీర్చాలి. మోషే కూడా ఆ మాట అడిగాడు, వీళ్ళందరినీ నేను ఎట్లా కంట్రోల్ చేయాలి, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి నన్ను చూడమంటే నేనేం చేస్తాను, నాకేం తెలుసు అని మోషే అడిగాడు. సొలొమోను ఈ రాజ్య పరిపాలన చేయడానికి జ్ఞానం ఏమని సొలొమోను అడుగుతాడు. ప్రార్థన చేశాడు దేవుడిని. సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైంది. అప్పుడు కూడా దేవుడు దిగి వచ్చి సొలొమోను బ్లెస్ చేశాడు, ఆశీర్వదించాడు. ఈ అంతా ఏంటి అంటే దేవుని మాట మనను బ్రతికిస్తుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. చివరి వచనంలో తరతరములు దేవుని నోట పిల్లల హృదయములలో వారి నోళ్లలో దేవుని మాట. 59వ అధ్యాయం చివరి వచనం. నీ నోట నుంచిన నా మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎప్పుడును తొలగిపోవు. జనరేషన్స్ టుగెదర్, తరతరములు. నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. పాట కోసం కాదు, పాట పాడుకోవటం మంచిదే, కానీ దేవుని మాట ఆలకించటం అనేది మనం అలవాటు చేసుకోవటం సేవకులు కానీ సేవకులకి ఇంకా ఎక్కువ కావాలి. దేవుని మాటలు ఆలకిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎవరెవరిని ఎలాగ సముదాయించాలి, ఎవరెవరి దగ్గర ఏం మాటలు చెప్పాలి, దేవుని మాటలు ఏం చెప్పాలి, ఏ పనుల్లో దేవుని మాట ఏం చెప్పాలో ఆలోచిస్తూ ఉంటారు. దేవునితో కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటారు సేవకులు. అయితే సేవకులకు మాత్రమే లేదు, మనకు కూడా ఇచ్చాడు. మనం చిన్నవారమైనప్పటికీ మనకు కూడా దేవుని మాటల గురించిన జ్ఞానము మనకు కూడా ఇచ్చాడు. తిమోతి పత్రికలో ఏముందంటే సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అని ఉంది. ఇట్ ఈస్ అ డిజైర్ ఆఫ్ గాడ్ దట్ వీ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్. ఎవరు సత్యము? ఏంటి సత్యము? నేనే మార్గము, సత్యము, జీవము. ఇప్పుడు ఎక్కడికైనా ఏంటి వచ్చి నేను మూలపేట వెళ్ళాలి, ఎటు వెళ్ళాలని అడిగితే ఏం చెప్తారు? నేనే మూలపేట అంటారా? ఎలా ఉంటుంది ఆ మాట? విపరీతంగా లేదు. అయితే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేవుని మాట ఎంత ప్రత్యేకమైనది. నేనే మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, ఐ యామ్ ద ట్రూత్. పిలాతు దగ్గర నిలబడి సత్యమును గురించి సాక్షి ఇవ్వడానికి వచ్చానంటే ఏమన్నాడు? పిలాతు ఏమన్నాడు? చక్రవర్తి, ఎంపరర్, సత్యం అంటే ఏంటి అని అడిగాడు. అంటే ఆయనకి సత్యం అంటే ఏంటి తెలియలా. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవాలన్న వీ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. చాలాసార్లు నిజం చెప్పలేము, చాలాసార్లు నిజం చెప్పలేము. హోంవర్క్ పూర్తి అవ్వలేదు, అసైన్మెంట్ సరిగా రాయలేదు, టీచర్ దగ్గర ఏం చెప్తాము? బుక్ మర్చిపోయి వచ్చి ఇంటి దగ్గర పెట్టొచ్చాను, అవునా? అదేనా టీచర్కి చెప్పేది? ఇక్కడ చూడండి అన్నమాట, చూడండి.
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనేటటువంటిది దేవుని మాట. వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్, నీ మీద ఎంత ప్రభావం చూపుతుంది దేవుని మాట. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? 119వ అధ్యాయము 119వ అధ్యాయంలో ఏముందంటే, భూమి యొక్క మంచి ఫలము, భూమి యొక్క మంచి ఫలము దేవుని మాట వలన కలుగుతుంది అని మనము అర్థం చేసుకుంటున్నాం. అట్లానే మరి మోషే తర్వాత యోగ గ్రంథంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. తర్వాత ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే దేవుని మాటను గురించినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు తాను దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు ఏం చేశాడు? తిన్నని మార్గంలో అక్కడ దేవుని మాటలు విన్నాడు. ఇంకా ఒక 10 మంది ఎవరు కలిసి వెళ్తున్నారు. వాళ్ళందరూ ఏమన్నారంటే, ఏదో ఉరుగు శబ్దం వచ్చింది అన్నారు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు దేవుడు మాట్లాడినప్పుడు. అయితే పౌలుకి ఏమైంది? పైనుంచి లైట్ పడగానే ఆ లైట్కి కళ్ళు కాలిపోయినాయి, కళ్ళు కనపడలేక కింద పడిపోయాడు. ఎవరు? నువ్వెవరు? అప్పుడు అడుగుతున్నాడు. అంత భయంకరంగా దేవుడు టచ్ చేయాల్సి వచ్చింది. దేవుని మాట వినకపోతే దేవుని ప్రజలను హింసిస్తున్నటువంటి, సంఘాన్ని హింసిస్తున్నటువంటి పౌలుని దేవుడు అలాగే దర్శించవలసి వచ్చింది. అప్పుడు చూడటానికి లేదు, ఎవరు మాట్లాడుతున్నారు? మోషే చూశాడు, పౌలుకి చూడటానికి వీలు కాల. అయితే విన్నాడు. నేను ఎవరినైనా అడుగుతున్నావా? నువ్వు నన్ను హింసిస్తున్నావు, నీకు తెలుసా? ఎంత బాధ పెడుతున్నావు నీకు తెలుసా అని అడిగాడు. ప్రభువా, ఇప్పుడు ఏం చేయాలి నేను? మాట్లాడాడు. పలానా చోటకు వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంత దుర్మార్గుడు ప్రభువా, ఇక్కడికి వస్తే నేనేం చేయాలా అని నతాలయ ప్రవక్త అడిగాడు. ఇదంతా మీకు తెలిసిందే. అపోస్తల కార్యం 9వ అధ్యాయం. దీని గురించి మరలా సన్నిహద్రిన్ సభలో తాను సాక్ష్యం ఇవ్వటం, ఇవన్నీ కూడా ఇదే మాటలు మీకు తెలుసు. పౌలు గారు దేవుని మాట ఎలా విన్నాడు? దేవుణ్ణి నష్టపరిచేటప్పుడు, సంఘాన్ని నష్టపరిచేటప్పుడు దేవుడు మనల్ని ఎలా దర్శిస్తాడు? దానికేముంది? ఎన్నిసార్లు చెప్పినను విననివాడు, లోపడినవాడు తిరుగులు లేకుండా హఠాత్తుగా నాశనం అవ్వకుండా మనం బాగున్నప్పుడే దేవుని మాటలు విందాం, వాటికి లోబడదాం. నీ మాటల చేత నేను వెలిగించబడినాను, బ్రతికించబడుతున్నాను, పోషించబడుతున్నాను. దేవుని మాటల చేత మనం బ్రతికి కంటిన్యూ అవుతున్నామని చెప్పి దేవుని స్తుతించాలి. అందుకని దేవుని మాటలు ఈ దినమున ఫ్రెష్గా మన దగ్గరికి వస్తున్నాయి. ఎక్కువ సార్లు నేనేం ప్రార్థన చేస్తానంటే, నూతనమైన స్తుతి గీతంతో నన్ను దర్శించు. ఎవ్రీ డే ఏ న్యూ సాంగ్, ఎవ్రీ డే ఏ న్యూ సాంగ్. ఆ పాట మన హృదయాల్లో, మన నోటిలో ఉంటే ఇంకా ఇంకా దేవుని మాటలు వినాలనిపిస్తుంది. అది దేవుని మాటల్లో ఉన్నటువంటి స్పెషాలిటీ. ఇంకా ఎక్కువ టేస్టీగా మనకు ఉంటుంది. తర్వాత ప్రతి దినము మనం ఏం చేయాలి? 10th క్లాస్ అయిపోయినాక ఏం చేయాలి? ఇంటర్మీడియట్ అయిపోయినాక ఏం చేయాలి? ఎలాగ దేవుని మనం అనుసరించాలి? ఇవన్నీ కూడా దేవుని వాక్యము ద్వారా మనకు తెలియజేయబడతాయి. తర్వాత నిజమైనటువంటి ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను. యోనా గ్రంథం సంగతి మీకు తెలుసు. అక్కడ ఏ ఊరుంది? నినివే పట్టణము ఉంది. అక్కడ దేవుని వాక్యము ప్రకటించబడింది. యోనా వెళ్ళి నినివే పట్టణంలో ప్రకటిస్తే వాళ్ళు ఏం చేశారు? అందరూ కూడా ఊరు బయటకు వచ్చేసారు, గోనపట్ట కట్టుకున్నారు. ఉపవాసం ఉండటానికి, ఈ నియమం పాటించడానికి ఒక ప్రత్యేకమైన సంగతి ఏమంటే గోనపట్ట కట్టుకోవాలి, తల మీద బూడిద పోసుకోవాలి. బూడిద పోసుకొని ఆ బూడిదలో కూర్చొని దేవునికి ప్రార్థన చేయాలి.
నినెవే గ్రంథంలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్న ప్రత్యేకత ఏమంటే ది కింగ్ ఆఫ్ నినెవా, రాజు కూడా సింహాసనం దిగి కిందకు వచ్చాడు. తాను కూడా అందరితో పాటు ప్రార్థన చేశాడు. ఇంకొక స్పెషల్ థింగ్ ఏమంటే పశువులు కానీ గొర్రెలు కానీ ఏమి 3 రోజులు నీళ్లు తాగకుండా ప్రార్థనలో పాల్గొన్నారు. వాటికి కూడా మేత వేయలేదు, నీళ్లు పోయలేదు. 3 రోజులు అవి కూడా వెయిటింగ్. ఎందుకని? ఏంటి మనం తినడానికి ఏం పెట్టలేదు, ఇవాళ నిన్న కూడా ఏం పెట్టలేదు, నీళ్లు కూడా తాగనట్లేదు, ఏంటి అంత అంటే ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఏమీ తినకుండా తాగకుండా 3 దినాలు వెయిట్ చేస్తే, 3 దినాలు అనేది ఒక కౌంటింగ్. 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళినట్లు కొంతమందిని గురించి వ్రాయబడింది. ఇలాగ 3 దినములు ప్రార్థన చేయాలి. మీ ఇంట్లో ఏదైనా కష్టం వస్తే మీరు కూడా ఏం తినకుండా ప్రార్థన చేయండి. ఒకరోజు కానీ ఒక పూట కానీ హాఫ్ ఎ డే మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ఒక బ్రదర్ నాకు చెప్పిన మాట ఏంటంటే, ఫాస్టింగ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బైండ్ సడన్, శత్రువును బంధించడం కొంచెం సులభతరమని ఆయన ఒక బ్రదర్ చెప్పాడు. ఆ మాట గుర్తుపెట్టుకున్నాను. అది చెప్పి కూడా ఒక 20 సంవత్సరాలు అయింది. ఆ మాట గుర్తుపెట్టుకున్నాను. ఉపవాసం ఉండి మనం ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నామా? ఇక్కడ జరుగుతుందా? ఇక్కడ నుండి ట్రై చేయండి. దీనిలో దేవుని మాటలో ఉన్నటువంటి గొప్ప ఆరాధన, సుప్రీం వర్షిప్ అనేది దేవుని మాటను బట్టి కలుగుతుంది. నిజమైన ఆరాధన, ఎవరెవరు నిజమైన ఆరాధన చేసింది? బైబిల్లో హన్నా తన ప్రార్థన విన్నాడని చెప్పి ఎంతగానో దేవాలయంలో దేవుణ్ణి స్తుతించింది. మరియ కూడా తనకు ఇవ్వబడిన వాగ్దానం, విపరీతమైనటువంటి పరిస్థితి, పెళ్లి అవ్వకముందే తనకు కుమారుడు కలిగినప్పుడు చాలా ప్రత్యేకమైన ఆరాధన మరియ చేసింది. ఎర్ర సముద్రాన్ని దాటగానే వాళ్ళు ఎంతగా గొప్ప ఆరాధన వాళ్ళు చేశారు. ఫరో సైన్యం వచ్చి మీద పడకుండా దేవుడు తప్పించినందుకు ఐగుప్తు యొక్క భయంకరమైన కష్టం ఇనుప కొలిమి అని ఉంది. అలాంటి కష్టం వాళ్ళు అనుభవించారు. వాళ్ళు ఎర్ర సముద్రం అవతల ఒడ్డుకు వెళ్ళి దేవుని స్తుతించారు. సో దేవుని మాట అనేటటువంటిది, నేను చెప్పింది మీకు అర్థం కాకపోయినా గుర్తు లేకపోయినా, దేవుని మాట అనేది మనల్ని బ్రతికించింది. అందుకు దేవానికి వందనాలని చెప్పి దేవుని మాటలను బట్టి మరి ఇంకా రాబోయే తరాలు టిల్ ద అడ్వెంట్ ఆఫ్ గాడ్, దేవుడు వచ్చే వరకు కూడా జరిగే మార్పులన్నీ కూడా దేవుని మాట మీద ఆధారపడి ఉన్నాయి అనేది జ్ఞాపకం పెట్టుకొని దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాం.